రామాయణం మహర్షి వాల్మీకి వ్రాసిన ఒక ఉత్తమోత్తమ మానవుడి జీవనాయనం. ఒక ఉదాత్తమైన చరిత్ర రామాయణం. పితృవాక్య పాలనం, సోదర ప్రేమ, ఏకపత్ని వ్రతం, స్నేహధర్మం, రాజనీతి, ఇలా ఒక్కొక్క విషయం గూర్చి వివరణ ఇచ్చేదే రామాయణం. ఎవరు గుణవంతుడు, ఎవరు గొప్ప పరాక్రమము కలిగినవాడు, ఎవరు ధర్మము తెలిసినవాడు, ఎవరు కృతజ్ఞుడు, ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు, ఎవరి సంకల్పము అత్యంత దృఢమైనది, ఎవరు మంచి నడవడి కలవాడు, ఎవరు అన్ని ప్రాణులకు హితము గూర్చేవాడు, ఎవరు విద్వాంసుడు, ఎవరు ఎంతటి కార్యాన్నైనా సాధించేవాడు, ఎవరు చూసేవారికి ఎల్లప్పుడూ సంతోషము కలిగించేవాడు, ఎవరు ధైర్యము గలవాడు, ఎవరు కోపము జయించినవాడు, ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణుకుతారు, ఎవరు అసూయ లేనివాడు, ఎవరు కాంతి కలవాడు. ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి ఆ మనిషి భూమి మీద ఎప్పుడైనా నడయాడినాడా? అసలు ఎలాంటి వాడు ఒకడుండటం సాధ్యమైన పనేనా? ఇలాంటి వాడినెవరినైనా బ్రహ్మగారు సృష్టించారా? ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా మహర్షి మనసులో ఉదయించాయి. ఆ ప్రశ్నలకు తనకు సమాధానం కావాలి. సమాధానం ఇవ్వగల సమర్థుడెవరు? ఆలోచించారు మహర్షి వాల్మీకి. ఆయన మనోఫలకం మీద అప్పుడు త్రిలోక సంచారి నారద మహర్షి కనపడ్డారు. అవును, ఈయన అయితేనే నా ప్రశ్నలకు సమాధానమియ్యగలడు. అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా నారదులవారు. నా మనస్సులో ఉన్న వ్యక్తి ఆయనకు ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడి ఉండవచ్చు. మహర్షి వాల్మీకి నారదుల వారిని ధ్యానించారు.